హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈగల్ మూవీ, మన రవితేజన్న ఈగల్ మూవీ కనుక సంక్రాంతికి రిలీజ్ అయితే సంక్రాంతి మూవీస్ పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. జనవరి 12వ తారీఖున వచ్చిన 2 మూవీస్, హనుమాన్, గుంటూరు కారం. హనుమాన్ మూవీకి ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షో వేశారు. అంటే మూవీ హిట్ అయింది, ఎందుకంటే హిట్ టాక్ వచ్చింది. నెక్స్ట్ గుంటూరు కారం మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది, ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఇక 13వ తారీఖున ఈగల్ మూవీ రావాలి అండ్ సైందవ్ సోలోగా రిలీజ్ అయింది. సైందవ్ మూవీకి ఫస్ట్ 2 రోజులు బాగానే వచ్చింది కలెక్షన్స్ అండ్ హిట్ టాక్ వచ్చింది. తర్వాత 3 రోజులు సినిమా పడిపోయింది ఫ్రెండ్స్. అదే రోజున కనుక ఈగల్ కనుక రిలీజ్ అయితే ఖచ్చితంగా హిట్ అయ్యేది, ఎందుకంటే మొన్న సినిమా చూసారు కదా, మూవీలో కంటెంట్ ఉంది. రవితేజన్న ఎన్ని మూవీస్ మధ్య పోటీ ఎందుకని మూవీని పోస్ట్ పోన్ చేసి సింగిల్గా రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. ఇది నిజం ఫ్రెండ్స్. సైందవ్ కూడా సింగిల్గా రిలీజ్ అయితే హిట్ అయ్యేది, కంటెంట్ ఉంది మూవీకి కూడా. ఇక 14వ తారీఖున నాసామిరంగా, నాగార్జున గారి నాసామిరంగా మూవీలో కంటెంట్ ఉంది. అది ఒక యావరేజ్ మూవీ, ఒకసారి అయితే చూడొచ్చు మూవీ. సంక్రాంతికి అది కూడా హిట్ అయింది. ఓకే, సంక్రాంతికి హిట్ అంటే హనుమాన్ మూవీ అండ్ నాసామిరంగా మూవీస్ ఉన్నాయి. ఒకవేళ ఈగల్ కనుక రిలీజ్ అయితే ఖచ్చితంగా సంక్రాంతికి విన్నర్ అవుతుంది, ఎందుకంటే హనుమాన్ మూవీ తర్వాత ఖచ్చితంగా ఈగల్ మూవీ విన్నర్ అయ్యేది. హనుమాన్ మూవీ ఎలా ఉందో మనందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరంలా, ఆ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది. అండ్ ఈ మూవీకి ఈగల్కి కూడా పార్ట్ 2 ఉంది, యుద్ధకాండ అని. అయితే ఖచ్చితంగా ఈగల్ కనుక రిలీజ్ అయితే హిట్ అయ్యేది ఫ్రెండ్స్. అయినా సరే సోలాగా రిలీజ్ చేసి రవితేజన్న హిట్ కొట్టాడు, ఏం పర్వాలేదు. మరో నెక్స్ట్ మిస్టర్ బచ్చన్ మూవీతో వస్తున్నాడు, అదే మన హరీష్ శంకర్తో. ఆ మూవీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి సంక్రాంతికి రిలీజ్ అయిన 4 మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ హనుమాన్. జై హనుమాన్ మూవీ కోసం ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. మరి జై హనుమాన్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్న కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మిమ్మల్ని కోరేది ఒకటే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ప్రతి మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మన ఛానల్లో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, మీకోసం వీడియోస్ చేస్తూనే ఉంటా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.